ఆ దంటు మహాలక్ష్మికి వింతగా కోరికలు సంగెను. వేణుగోపాలుడు రత్నసింహాసనం మీద కూర్చుని వింతగా ఆవిడకి వరాలు ఇచ్చాడు. ఆవిడ రాసినందుకు వరాలు ఇస్తే మేము పాడినందుకు మాకు ఇవ్వాలి, మీరంతా విన్నందుకు మీ అందరికీ కూడా ఆ స్వామి వరాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. కృష్ణుడి కథ అయింది. ఇప్పుడు మనం శివుని కథలోకి వెళ్దాం. ముందుగా శివుని మీద ఒక పాట, కైలాసగిరి నుండి కాశీకై. ఈ పాట విందాం. గౌరీ శివుడి సంవాదం అండి. ఈ పాట వినబోయే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. పవిత్ర గంగా నది పూర్వం వియద్గంగగా ఉండేది, మన భూలోకంలో ప్రవహించలేదది. అక్కడ వియద్గంగగానే ఉండేది. అయితే ఆవిడ్ని భూలోకానికి తీసుకొచ్చిన వారు ఎవరంటే సగర చక్రవర్తి వంశంలోని వాడైనటువంటి భగీరథుడు. ఆయన తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎలాగో ఏమిటో చెప్పుకుందాం. సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేసి ఆ అశ్వాన్ని వదులుతాడు. అది వెళుతూ ఉండగా ఇంద్రుడు ఎవరికి తెలియకుండా దాన్ని పట్టు తీసుకెళ్లిపోయి పాతాళ లోకంలో కపిల మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆశ్రమంలో
కట్టేస్తాడు. దీన్ని తీసుకెళ్లి ఒక రాతకి కట్టేసి తన పాట తను వెళ్ళిపోతాడు. ఈ సగర చక్రవర్తికి 64,000 మంది పుత్రులు. వాళ్ళందరూ ఈ అశ్వం వెనకాల వెళ్తున్నారు అనమాట. అది అన్ని రాజ్యాలు దాటుకుంటూ వెళ్తుంది. అందుకని దాని వెనకాల వెళ్తుంటే సడన్ గా ఉన్నట్టు అశ్వం కనిపించదు వీళ్ళకి. ఏమైంది అశ్వం అని వెతుకుతారు. ఎక్కడెక్కడో వెతుకుతారు. మొత్తం భూప్రపంచం అంతా వెతుకుతారు. భూలోకంలో వెతికితే ఎక్కడా కనిపించదు. అప్పుడు పాతాళ లోకంలోకి వెళ్లి వెతుకుతూ ఉంటే ఆ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర అక్కడ కట్టేస్తుందన్నమాట. ఆశ్రమంలో వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. సగర చక్రవర్తి పిల్లలకి కోపం వచ్చి వాళ్ళకి ఎందుకు ఈ ముని తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేసుకున్నాడు, ఆయనే తెచ్చి కట్టి పడేసుకున్నాడు అని వీళ్ళు అనుకుంటారు. పాప ఆయనకి అవి ఏమీ తెలియవు. ఆయన లోకంలో ఆయన తపస్సులో దీక్షలో మహా తపస్యాలు ఆయన అందులోనే ఆ లోకంలోనే ఉన్నాడు. కానీ బయటి ప్రపంచం ఎలా ఉంది ఏమిటి అని కూడా ఆయనకి తెలియని ఒక పరిస్థితి. వీళ్ళు వెళ్ళి ఆ మాట ఈ మాట ముక్కు ముస్సు కూర్చోక నువ్వు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేసావు అదే ఏదైనా మాట్లాడుతుంటే ఆయనకి ఒక రకమైన డిస్టర్బెన్స్ లాంటిది కలిగిందనమాట. ఎందుకు ఏదో తన తపస్సుకి అడ్డొస్తోంది తన దీక్షకి అని ఆయన ఇలా లేచి ఇలా కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఈ 64,000 మంది కూడా మాడి మసి భస్మం అయిపోతారు. భస్మ రాసులన్నీ పడిపోయి ఉంటాయన్నమాట అక్కడ. అప్పుడు ఆయన ఏం చేయగలిగలేదు. ఆయన కోపంతో శపించలేదు, కోపంగా చూడలేదు. ఆయన లేచి ఏమిటి అని ఇలా చూస్తే ఆ తీక్ష్ణతకు తపోదీక్ష ఆ తీక్ష్ణతకి మాడి మసి అవుతారు. ఈ సంగతి సగరుడికి తెలుస్తుంది. విచారిస్తాడు. పిల్లల తప్పు జరిగి ఉంటుందని అనుకుంటాడు. అయితే ఆయన అశ్వమేధ యాగం పూర్తి కావాలి. అందుకని తన మనవడు అంశుమంతుడిని పిలిచి నాయనా నువ్వు వెళ్ళి ఎలాగైనా ఆ మహర్షిని ప్రసన్నుని చేసుకుని ఆ అశ్వాన్ని తీసుకొస్తే నేను ఈ అశ్వమేధ యాగం నేను పూర్తి చేసుకుంటానంటాడు. ఈ అంశమంతుడు కూడా నెమ్మదస్తుడు మంచివాడు. వెళ్ళి ఆయనతోటి మీ శక్తి సామర్థ్యాలు మాకు తెలిసేవి కాదు మహర్షి, మమ్మల్ని క్షమించు, నువ్వు ఒప్పుకుంటే నేను ఈ అశ్వాన్ని తీసుకెళ్తాను అని వేడుకుంటాడు. ఆయన కూడా చాలా దీంతో తీసుకెళ్ళు నాయనా నువ్వు తప్పకుండా. అయితే ఈ భస్మరాసులన్నీ చూసావు కదా, ఆ పవిత్ర గంగానది కనుక ఈ భస్మరాసుల మీద ప్రవహించినట్లయితే నీ పితరులకు మంచి లోకాలు సంప్రాప్తిస్తాయి అని ఆయన చెప్తాడనమాట. చెప్పేటప్పటికి తను వెళ్ళి తాతతో చెప్తాడు ఈ సంగతి. సరే తాత తన అశ్వమేధ యాగం పూర్తి చేసుకుంటాడు. కొంతకాలానికి అయిపోతాడు. ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గట్టి ప్రయత్నం ఎప్పుడు జరగదనుకుంటాను. అందుకోసం 5-6 మంది ఒకళ్ళ తర్వాత వాళ్ళు ఒక తరం తర్వాత ఒక తరం అవుతారు. ఎవరికి కూడా ఇది గంగాదేవిని ప్రసన్నురాలు చేసుకోగలిగే శక్తి కలగదనమాట. చివరికి దిలీపుడు అనే రాజు ఆ వంశంలో వస్తాడు. ఆయనకి కలగదు కానీ ఆయన కొడుకు భగీరథుడు. ఆ భగీరథుడు ఏం చేస్తాడంటే నేను చేస్తాను ఈ పని అని వెళ్ళి ఆ గంగామాతను ఆయన బాగా మంచి తపస్సు చేస్తాడు. ఘోరమైన తపస్సు చేసి ఆవిడని ప్రసన్నురాలు చేసుకుని ఆవిడ వచ్చి అడుగుతుంది ఏం కావాలి అంటే ఆయన అంటాడు ఇట్లా నువ్వు అమ్మ నువ్వు కిందికి భూలోకానికి ప్రవహించి అలా పాతాళ లోకానికి వచ్చి మా పితరులకు మోక్షాన్ని కలిగించు తల్లి అని అంటాడు. అంటే నేను అలా అంతా రాలేనైనా నేను అక్కడి నుంచి ఆ పైనుంచి నేను కిందికి దిగితే ఈ భూలోకం తట్టుకోలేదు. భూదేవి ఇది గుంతలు పడిపోయి లోపలికి సొరంగాలు పడిపోతుంది, విస్ఫోటం వస్తుంది, అలా నేను చెయ్యలేను, నేను అక్కడి నుంచి దూకలేను, నన్ను భరించగలిగిన వాడు ఎవ్వరూ లేరు అంటుంది. అప్పుడు ఇతను అనుకుంటాడు పరమేశ్వరుడు ఉన్నాడు కదా, పరమేశ్వరుడు భరించలేని ఏది ఉండదు, నేను ఆయన్ని గురించి నేను తపస్సు చేస్తానని ఆయన్ని గురించి తపస్సు చేసి ఆయన భోళాశంకరుడు పరమేశ్వరుడు అంటే ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఏం కావాలంటే ఇతను చెప్తాడా సంగతి. చెప్పాక ఆయన నేను నా తల మీద భరిస్తానని అప్పుడు గంగావతరణం ఆయన తల మీదకి జరుగుతుంది. ఆయన తల మీద గంగ ఉంటుందన్నమాట, భరిస్తాడు. అయితే ఆ తర్వాత ఆవిడ కిందికి జారి వారుతుంది,
ఈ ఏదైతే భగీరథుడు అనుకుంటాడో అవన్నీ తర్వాత కూడా చాలా అడ్డంకులు వస్తాయి. అవన్నీ కూడా అధిగమించి అతను అనుకున్నది సాధిస్తాడు. అందుకే ఇప్పుడు మనలో కూడా ఎంతో కష్టపడి పని చేసి ఆ కార్యాన్ని సాధిస్తే అబ్బా భగీరథ ప్రయత్నం చేసి సాధించామండి అంటారనమాట. అలా ఆ కాలం నుంచి ఈ కాలం దాకా అది నానుడి పడిపోయిందనమాట. అది అయితే ఈ రాసిన ఆవిడ రాజమహేంద్రపురం నివాసి. ఈ సంభాషణ వీళ్ళ ఈ గౌరీ ఈ భృంగి గౌరీ శివుడి సంవాదం రాసిన ఆవిడ రాజమహేంద్రవరం వాసిని. ఆ చుట్టుపక్కలంతా శివాలయాలు ఉన్నాయి. అఖండ గౌతమి అంటే గోదావరి ప్రవహిస్తోంది. ఇవన్నిటి మీద శివభక్తురాలు ఆవిడకి ఎందుకో ఒక తమాషాగా ఈ ఆలోచన వచ్చి పాట రాసిందనమాట. ఇది కొంచెం హిలేరియస్ గా ఉంటుందన్నమాట. రాసి చివరికి క్షమాపణ కోరుతుంది అమ్మవారిని. అమ్మ నన్ను క్షమించు, మనోల్లాసం కోసం అని చెప్పి రాశాను అంటే. మనం కూడా చూడండి, అమ్మనో నాన్ననో కూడా చిన్న జోక్స్ చేస్తుంటా అమ్మ మీద, నాన్న మీద, పిల్లల మీద, అందరి మీద. చేయకూడని వాళ్ళ మీద కూడా తమాషాగా జోక్ చేస్తా. అదే సరదా కోసం చేసినట్టు ఈవిడ కూడా అలాగే చేసిందనమాట. అది ఆ పాట వింటే మీకు అసలు ఏం జోక్ చేసిందో ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. ఈ పాట పాడతాను ఇప్పుడు. రాజరాజ నరేంద్రపురం రాజరాజ నరేంద్రపురం అంటే మన రాజమండ్రి. రాజరాజ నరేంద్రులోని ఒక రాజు పాలించాడు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. రాజరాజ నరేంద్రపురమున రాసకార్యం ఒకటి కలిగెను. ఇది భృంగి అంటున్నాడండి, పార్వతితో అంటున్నాడు ఈ మాటలు. రాజరాజ నరేంద్రపురమున రాసకార్యం ఒకటి కలిగెను. రమ్యముగకు కోటీశ్వరుడు రమణినొకటెను తెలుసుకున్నాడెరుగవా, నీవే మెరుగవా. కోటీశ్వరుడు అంటే శివుడు. అటువైపు కోటీశ్వరుడు అంటారు శివుణ్ణి కూడాను. కోటీశ్వరరావు అది పెట్టుకుంటారు, అది శివుడి పేరేనమాట. మనకు కొంచెం కొత్తగా ఉంటుంది అంతే. రాజరాజ నరేంద్రపురమున రాజకార్యం ఒకటి కలిగెను. రమ్యముగ కోటీశ్వరుడు రమణినొకతని తెచ్చుకున్నాడు. ఎవరో కావండి తెచ్చుకుని పెట్టుకున్నాడు శివుడు. తెలీదా పార్వతి? తెచ్చుకున్నాడెరుగవా, నీవే మెరుగవా, ఓ పార్వతి ఎరుగవా, నీవే మెరుగవా అంటున్నాడు. రాజరాజ నరేంద్రపురమున రాజకార్యం ఒకటి కలిగెను. రమ్యముగ కోటీశ్వరుడు రమణినొకటెను తెచ్చుకున్నాడెరుగవా, నీవే మెరుగవా, ఓ పార్వతి ఎరుగవా, నీవే మెరుగవా. అప్పుడు పార్వతీదేవి అంటుంది, తేజముగన ఖండ గౌతమే తీరమందుంటిగానే రాసకార్యం ఏమో తెలియదు రమ్యముగ భృంగేశ్వర తెల్పరా, నాతో పల్కరా, ఆ వార్తలేమో తెల్పరా, నాతో పల్కరా. నాకు అవేం తెలియనైనా ఏదో ఈ అఖండ గౌతమి తీరానున్నాను కానీ ఏం జరిగింది ఏమిటి అని ఇన్నోసెంట్ గా ఆవిడ అడుగుతోంది. ఖండ గౌతమి తీరమందుంటిగాని రాజకార్యం ఏమో తెలియదు రమ్యముగ భృంగేశ్వర తెల్పరా, నాతో పల్కరా, ఆ వార్తలేమో తెల్పరా, నాతో పల్కరా. బంగారు బొమ్మ వాలే పార్వతి నీ ఉండగాను. బంగారు బొమ్మలా ఉంటావు పార్వతి నువ్వు ఉండగా ఈ శివుడు ఏం చేశాడంటే
గంగమాంబను తెచ్చి శివుడు పొంగి శిరమున నుంచుకున్నాడెరుగవ. ఉప్పొంగిపోతున్నాడు, తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎరుగవా నీవే మెరుగవా ఓ పార్వతి, ఎరుగవా నీవే మెరుగవా. బంగారు బొమ్మవాలే పార్వతీని ఉండగాను గంగమాంబను తెచ్చి శివుడు పొంగి శిరమున నుంచుకున్నాడెరుగవా నీవే మెరుగవా ఓ పార్వతీ, ఎరుగవా నీవే మెరుగవా. అప్పుడు ఆవిడ శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతోంది, గంగమాంబను తెచ్చినారని భృంగిగాడు పలుకుచున్నాడు. గంగమాంబను తెచ్చినారని భృంగిగాడు పలుకుచున్నాడు. ఇంగిత మెరుగాని పనులు రంగడు బోధించినాడ. ఉన్నట్టుండ పాప కృష్ణుడు తీసుకొచ్చాడు. కృష్ణుడు చేసే పనులు నేర్చుకున్నారా మీరు? అతను నేర్పించాడా? ఇంగిత మెరుగాని పనులు రంగడు బోధించినాడ. ఏమయ్యా స్వామి ఏమయ్యా ఇలాంటి వింతలేమయ్యా స్వామి ఏమయ్యా. గంగమాంబను తెచ్చినారని భృంగిగాడు పలుకుచున్నాడు. ఇంగిత మెరుగాని పనులు రంగడు బోధించినాడ. ఏమయ్యా స్వామి ఏమయ్యా ఈలాటి వింతలేమయ్యా స్వామి ఏమయ్యా. అంటే శివుడు దానికి ఎంత చక్కటి సమాధానం చెప్పాడంటే, నిండు వేసవి కాలమున జలముండునో లేకుండునో అని. మనకి వేసంకాలం రాగానే అయ్యో నల్లాలో నీళ్లు వస్తాయో లేదో, రోజు వస్తాయో లేదో, రోజు విడిచి రోజు మనకి ఈ బాధలన్నీ ఈటి బాధలన్నీ. శివుడు చెప్తున్నాడు అనమాట, నిండు వేసవి కాలమున జలముండునో లేకుండునో అని. దండిగా నది తెచ్చి శిరమున నందిగా నది తెచ్చి జడలో దాచి ఉంచినాను గాని ఎరుగనే అన్యమెరుగనే ఓ పార్వతి, ఎరుగనే అన్యమెరుగనే అంటున్నాడు పాప శివుడు. వేసవి కాలమున జలముండునో లేకుండునో అని దండిగా నది తెచ్చి జడలో దాచియుంచినాను గాని ఎరుగనే అన్యమెరుగనే ఓ పార్వతి, ఎరుగనే అన్యమెరుగనే. కానీ భృంగి ఊరుకుంటాడా ఈ సమాధానానికి? అతను అంటాడు, కానిపోని మాటలన్నీ కల్పన చేశాడు శివుడు. శివుడు కాని అక్కర్లేని మాటలన్నీ దగ్గరికి చేర్చి చెప్తున్నాడు పార్వతి. స్వామి తెచ్చిన దుదకమైతే చక్కనీమో ముందుకేమో అడగవే నీవే అడగ. అందులో చక్కటి మొహం కనిపిస్తోంది. ఏమిటి ఉదకమే అయితే ఆ ముఖం ఎక్కడి నుంచి వచ్చింది, అడుగు నువ్వు అని అంటున్నాడు అన్నమాట. కానిపోని మాటలన్నీ కల్పన చేశాడు కానీ స్వామి తెచ్చిన ఉదకమైతే చక్కని ముందుటేమో అడగవే శివుని అడుగవే ఓ పార్వతి, అడుగవే నీవే అడుగవే. పార్వతి పాపం శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతోంది, కానిపోని మాటలాట కల్పన చేసి తిరాట. మీరేదో అన్ని కల్పించి చెప్తున్నట్టండి. అబ్బాయి చెప్తున్నాడు, మోముగాన వచ్చనట మన భృంగిగాడు చూసెనట. చక్కగా మొహం కూడా కనిపిస్తోంది అని చెప్తున్నాడండి మన భృంగి అని పార్వతీదేవి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా స్వామి ఏమయ్యా ఇలాంటి వింతలేమయ్యా స్వామి ఏమయ్యా అని అడిగింది. కానిపోని మాటలాట కల్పన
విరట మోముగాన వచ్చెనట భృంగిగాడు చూసెనట ఏమయ్యా స్వామి ఏమయ్యా ఈలాటి పింతలేమయ్యా స్వర్గమేమయ్యా. భృంగిగాడు మళ్ళీ అంటున్నాడు, భృంగి చాడీకోరు, ఆయన స్వామి అంటున్నారు, చాడీకోరు భృంగి మాటలు చక్కగా నమ్మెతివి నీవు. వాడేదో అబద్ధాలు ఆడతాడు, నువ్వు చక్క చాడీని చెప్తాడు, నువ్వు నమ్మేస్తావు. చాడీకోరు భృంగి మాటలు చక్కగా నమ్మెతివి నీవు. వాడి మేగల ఉరకమైతే వరజమూలుండుట నీవు ఎరుగవా నీవే మెరుగవా. మంచి నీళ్లుంటే అందులో చక్కటి పద్మాలు వికసిస్తాయి. తెలియదా నీకు? అది పద్మం. పద్మం స్త్రీ ముఖాన్ని పద్మంతో పోలుస్తారు. ఆ మాట స్వామి చెప్తున్నారు అనమాట. అది తీసుకుని అది పద్మము ముఖం కాదు అని చెప్తున్నాడు అనమాట. చాడిగోరు భృంగి మాటలు చక్కగా నమ్మితివి నీవు. వాడి మిగల ఉదకమైతే వనజమూలుండుట నీవు ఎరుగవా నీవే మెరుగవా ఓ పార్వతీ ఎరుగవా నీవే మెరుగవా. ఇంకా మన భృంగి అంటున్నాడు, ఆహా ఈ శివుడు సమయమైనప్పుడు బొంకులు, సమయమైనప్పుడు బొంకులు మహా చక్కగానే చూలుగాని. విమలము గల కమలమైతే విశాల నేత్రములుండుటేమో అడగవే నీవే అడగవే అంటున్నాడు. నిజమే, ఏంటి టైం వచ్చేప్పుడు సమయం వచ్చేప్పుడు మా చక్కగా అబద్ధాలు కూడా వచ్చేస్తాయి శివుడికి. మంచి అది విమలము గల అందమైన కమలమే అయితే ఆ విశాల నేత్రాలు కూడా కనిపిస్తున్నాయే, అవి ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయిట, అది అడుగు శివుణ్ణి అంటాడు. మంచి చక్కటి నేత్రాలు కనిపిస్తున్నాయి ఆ కుర్రాడికి. ఆ మాట అడుగుతున్నాడు. సమయమైనప్పుడు బొంకులు చక్కగానే చూడుగాని. విమలము గల కమలమైతే విశాల నేత్రములుండుటేమో అడుగవే శివుని అడుగవే ఓ పార్వతి అడుగవే శివుని అడుగవే. పార్వతి శివుణ్ణి అడుగుతోంది, కళ్ళలో మీ మాటలని మన పిల్లవాడు పలుకుచున్నాడు. మీ మాటలన్నీ అబద్ధాలని మన అబ్బాయే చెప్తున్నాడండి. చల్లని ఉదకమునందు పుల్ల పంకేరు హమ్మైతే భూరి నేత్రములున్నవాట. మీరేమో పుల్ల పంకేరు అంటే మంచి పద్మం, వికసించిన పద్మము అని చెప్పారు, కానీ దానిలో విశాలమైన నేత్రాలు కనిపిస్తున్నాయిటండి. మరి అదెలా వచ్చాయి అంటున్నాడు అబ్బాయి. అంటే మాటలని మన పిల్లవాడు పలుకుచున్నడు. పుల్ల పంకేరు హమ్మైతే భూరి నేత్రములున్నవాడ ఏమయా స్వామి ఏమయా ఈనాటి వింతలేమయా పైతవేమయా. స్వామి అంటారు, కళ్ళబొల్లి మాటలు మన పిల్లవానికి చెల్లుగాని. చల్లని ఉదకమునందు చక్కని మీనములు కలవు వామరో వినవేమరో. మంచి నీళ్ళవి, ఆ నీళ్లలో చక్కటి మీనాలు అంటే చేపలున్నాయి. స్త్రీ కంటిని చేపతో పోలుస్తారు, మీనంతో పోలుస్తారు. అమ్మవారి పేరే ఉంది మీనాక్షి, అంటే చేప కళ్ళు లాంటిది. ఆ కళ్ళు ఉన్నదానా అని అర్థం అనమాట. ఆయన అంటున్నారు, చేపలు చూసి అవేవో కళ్ళు అనుకుంటున్నాడు అబ్బాయి, అంతేగాని అది ఆ స్త్రీ కాదు అని చెప్తున్నాడు అన్నమాట. కళ్ళబొల్లి మాటలు మన పిల్లవారికి చెల్లుగాని. చల్లని ఉదక
నల్లని మీనములు కలవు భామరో వినవేమరో నా మాట ఇప్పుడు భామరో వినవేమరో కన్నిరో నా మాట స్వామి కలలని పలికేరుగానే. స్వామి నా మాటలన్నీ అబద్ధాలు అని అంటున్నారు కానీ అమ్మా, మొల్లముగ మచ్చంబులైతే నల్లని కురులుండుటేమో అడుగవే. అతను ఆ ముఖానికి పైన కురులు కూడా, జుట్టు కూడా కనిపించింది ఆయనకి. అది అడుగుతున్నాడు, నల్లని కురులుండుటేమో అడగవే శివుని అడగవే. నా మాట స్వామి కల్లదని పలికేను కాని మొల్లముగ మత్స్యంబులైతే నల్లని కురులుండుటేమో అడుగవే శివుని అడుగవే. ఓ పార్వతి అడుగవే శివుని అడుగవే. కురులుగాన వచ్చెనని మన కుర్రవాడు పలుకుచున్నాడు. జుట్టు కూడా కనిపిస్తోంది కండి, అబ్బాయి చూసాటండి చెప్తున్నాడు అంటోందనమాట పార్వతి. వెర్రి మొర్రి పనులు మీకు వెలదులెచ్చట నేర్పినారు ఏమయ్యా స్వామి ఏమయ్యా, ఇలాంటి వింతలేమయ్యా పలికరేమయ్యా. గురుగాన వచ్చెనని మన కుర్రవాడు పలుకుచున్నాడు. వెర్రి వెర్రి పనులు మీకు వెలదులెచ్చట నేర్పినారు ఏమయ్యా స్వామి ఏమయ్యా, ఈనాటి వింతలేమయ్యా పలికవేమయ్యా. స్వామి అంటున్నారు, కుర్రవాణి మాట విని వెర్రిపడి వడుగతగునా. పార్వతి, వాడు కుర్రాడు ఏ రోటి బాగుతాడు, నువ్వు అది పట్టుకొచ్చి నన్ను అడుగుతావా, క్వశ్చన్ చేస్తావా నన్ను? కుర్రవాణి మాట విని వెర్రిపడి వడుగతగునా. కురులు కావే పద్మములపై కుదిరిన తుమ్మెదలు గాని. అవి కురులు కావు, ఆ తుమ్మెదలు వాలి ఉన్నాయి ఆ పద్మం మీద. అది చూసి అబ్బాయి కురులు అనుకుంటున్నాడు, జుట్టు అనుకుంటున్నాడు అని ఆయన అంటున్నాడు. కురులుగావే పద్మములపై కుదిరిన తుమ్మెదలు గాని నమ్మవే ముద్దుల గుమ్మవే, నా మాట ఇప్పుడు నమ్మవే ముద్దుల గుమ్మవే. కుర్రవాణి మాట విని వెర్రిపడి వడుగతగునా. కురులుగావే పద్మములపై కుదిరిన తుమ్మెదలు గాని నమ్మవే ముద్దుల గుమ్మవే, నా మాట ఇప్పుడు నమ్మవే ముద్దుల గుమ్మవే. దానికి గురించి చెప్తాడు. ఆహాహా, ఏం చెప్పాడమ్మా ఆ శివుడు. మింట బారెడు తుమ్మెదలు మన ఇంట కుదురే ఉంటే చాలునే. ఈ తుమ్మెదలు అలాగ తిరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉండి ఓ పువ్వు మీద వాళ్తాయి, అదొకటి అదొకటి అలా. అలాంటిది అన్ని తుమ్మెదలు వచ్చి మన ఇంట్లోనే కూర్చున్నాయంటే ఆహా, దానికంటే ఇంకేం కావాలి? ఆ తుమ్మెదలు అన్నీ కలిసి ఒక్కచోటనే కూర్చున్నాయి అంటే ఇంకా దానికంటే ఏం కావాలి? సరే కానిదే. జంట బాయక స్వామి మెడలో కంఠహారము మెరియుచున్నది చూడవే శివుని అడగవే. ఓ పార్వతి చూడవే శివుని అడగవే. వారెడు తుమ్మెదలు మన ఇంట కుదిరి ఉంటే చాలును. జండవాయక స్వామి మెడలో కంఠహారము మెరయుచున్నది చూడవే శివుని అడుగవే. ఓ
ఓ పార్వతి చూడవే శివుని అడుగవే కంఠముగాన వచ్చనని మన చంటివాడు పలుకుచున్నాడు. కంఠం కూడా కనిపిస్తోంది కండి అక్కడ. మరి దాని సంగతి ఏమిటి అని అడుగుతున్నాడు అబ్బాయి. మీరేమో జుట్టు అంటేనేమో మీరు తుమ్మెదలు అంటున్నారు, అన్నిటికీ అన్నీ చెప్తున్నారు, కంఠం కనిపిస్తోంది కండి అనేటప్పటికి ఆయన అంటున్నారు, దంటబాయక స్వామి మెడలో కంఠహారము మెరియుచున్నది అంటున్నాడండి. ఇంట వంట లేని పనులు కొంటె పిల్లలు నేర్పినారా ఏమయ్యా స్వామి ఏమయ్యా ఇలాంటి వింతలేమయ్యా పలికరేమయ్యా. కంఠముగా వచ్చెనని మన చంటివాడు పలుకుచున్నాడు. ఇంట వంట లేని పనులు కొంటె పిల్లలు నేర్పినారా ఏమయ్యా స్వామి ఏమయ్యా ఇలాంటి వింతలేమయ్యా పలకవేమయ్యా. పార్వతి, కొంటె పిల్లలు నేర్పినారా అని నువ్వు అడుగుతున్నావే, ఎక్కడో లేరు కొంటె పిల్లలు. ఆ కొంటె పిల్లాడు మన ఇంట్లోనే ఉన్నాడు. కొంటె పిల్లవాడు మన ఇంటనే ఉన్నాడు గాని సన్ను తాంగి నదులయందు శంఖమూలుండుట నీవు మెరుగవా నీవే మెరుగవా. అంటే స్త్రీ కంఠాన్ని శంఖంతో పోలుస్తారు. అందుకని స్వామి అంటున్నారనమాట, ఈ నదిలో నది అన్నాక శంఖాలు ఉంటాయి. ఆ శంఖం చూసి వాడు వేరే ఏదో అనుకుంటున్నాడు, ఆడదాని కంఠం అనుకుంటున్నాడు. వాడు ఏదో అంటాడు, నువ్వు వచ్చి నువ్వు అడుగుతున్నావు అలా అడగతగునా అన్నట్టు మాట్లాడుతున్నారు స్వామి. కొంటె పిల్లవాడు మన ఇంటనే ఉన్నాడు గాని సన్ను తాంగి నదులయందు శంఖమూలుండుట నీవు ఎరుగవా నీవే ఎరుగవా ఓ పార్వతి ఎరుగవా నీవే ఎరుగవా. ఇప్పుడు ఇంక ఈ వాదనలోనూ ఆవిడ కాస్త కోపం వచ్చింది ఆవిడికి. గంగమాంబను తోడి తెచ్చుకు పొంగు చూసిరమున ఉంచుకు గంగ కాదని మీరు నాతో దొంగ మాటలాడెదారు ఏమయ్యా స్వామి ఏమయ్యా. ఇంతసేపు వాడున్నాడు అబ్బాయి అని చెప్తుంది, కానీ ఇప్పుడు ఈవిడే చెప్పేసింది అనమాట. చెప్పి ఏమయ్యా స్వామి ఏమయ్యా ఈ రాటి వింతలేమయ్యా స్వామి ఏమయ్యా. గంగమాంబను తోడి తెచ్చుకు పొంగు చూసిరమున ఉంచుకు గంగ కాదని మీరు నాతో దొంగ మాటలాడెదరు ఏమయ్యా స్వామి ఏమయ్యా ఈనాటి వింతలేమయ్యా పల్కరేమయ్యా. గంగ కాదే గౌరి మనకు కయ్యము పెట్టుట కొరకు భృంగిగాడికి సాధు జనులు బోధ చేసినారు గాని అది గంగ కాదు గౌరీ. మన ఇద్దరి మధ్య కయ్యం పెట్టడానికని మన భృంగికి పక్కనున్న ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అందరూ బోధన చేశారు. దాంతో తను ఇలా అడుగుతున్నాడు, నువ్వు నమ్మేస్తున్నావు అని చెప్పి గంగ కాదే భృంగి ఎరుగనే భృంగిగాడికి సాధు జనులు బోధ చేసినారు గాని ఎరుగనే అన్యమెరుగనే ఓ పార్వతి ఎరుగనే నేనే మెరుగనే అన్నాక అది రిపీట్ చేయండి. గంగకాడే గౌరి మనము కయ్యము పెట్టుట కొరకు భృంగిగాడికి సాధు జనులు బోధ చేసినారు గాని ఎరుగనే అన్యమెరుగనే ఓ పార్వతి ఎరుగనే
అన్నాక ఆ రాసిన ఆవిడ ఇప్పుడు దిగొచ్చి క్షమాపణ కోరుతుంది. వాసిగా గల శ్రీగుప్త రామదాసురాలిని చేసినాను నాదు మనవి ఉల్లాసమున చేసినాను. నేను మనోల్లాసం కోసం, ఊరికి సరదా కోసం నేను ఈ పాట రాశాను. ఎంచకే కోపముంచకే ఓ పార్వతి అని ఆవిడ్ని క్షమాపణ కోరుతోంది. నా మీద కోపం ఉంచకు, ఊరికే తమాషా కోసం నేను రాశాను, ఇది మనోల్లాసం కోసం రాశాను, కానీ నిజంగా అలా అనుకుని నేను రాసిన అన్న మాటలు కావవి అని క్షమాపణ కోరుతోంది. వాసిగా గల శ్రీగుప్త రామదాసురాలిని చేసినాను నాను మనవి ఉల్లాసమున చేర్చినాను. ఎంచకే కోపముంచకే ఓ పార్వతి ఎంచకే కోపముంచకే. రామలక్ష్మణ దాసురాలట రమ్యముగా కృతి చేసినాదట. పార్వతీదేవి మనసు కరిగిపోయింది ఆవిడ ఆ మాట అనగానే. అప్పుడు ఆవిడ స్వామితో అంటోంది, రామలక్ష్మణ దాసురాలట రమ్యముగా కృతి చేసినాదట. కామితార్థములిచ్చి ఆమెను కరుణతో రక్షించరారా. ఆవిడ కోరిన కోరికలన్నీ తీర్చి ఆవిడని రక్షించండి స్వామి అని చెప్పి తను కూడా సరెండర్ అయిపోతోంది. పార్వతి ఏమంటోంది, ఏలుకోవయ్యా ఓ ప్రాణనాథ రావయ్యా ఏలుకోవయ్యా అంటోంది. రామలక్ష్మణ దాసురారట రమ్యముల కృతి చేసినారట. కామితార్థములిచ్చి ఆమెను కరుణతో రక్షించరాదా. రావయ్యా ఏలుకోవయ్యా ఓ ప్రాణనాథ రావయ్యా ఏలుకోవయ్యా. ఫలశ్రుతి కూడా చెప్పొస్తున్నాడు. ఫలశ్రుతి బొంగి గౌరీ శివుని వాదము పొంగుచు చదివిన విన్న వారికి కైలాసమిచ్చి వనరుగా ఈతర మందు ఉందము బ్రహ్మానందము. భృంగి గౌరీ శివుని వాదము పొంగుచూ చదివిన విన్న వారికి కైలాసమిచ్చి వనరుగా ఈతర మందు నుందము బ్రహ్మానందము. ఈతర మందు నుందము బ్రహ్మానందము బ్రహ్మానందము.